నమస్తే. వైసీపీలో కాన్ఫిడెన్స్ కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులలో చాలా కాన్ఫిడెన్స్ కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అధికారం కోల్పోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రధానంగా లడ్డూకు సంబంధించిన అంశం పైన కావచ్చు, మద్యం అంశానికి సంబంధించి కావచ్చు, రకరకాల అంశం పైన, శాండ్‌కి సంబంధించిన అంశం పైన కావచ్చు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం పైన కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంభకోణాల మయమైపోయింది తరహా వార్తలు, విచారణలు అవన్నీ చూసాం. సో వాటికి సంబంధించి ఏమీ తేలలేదు. వాటికి సంబంధించి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి సర్కారు 2 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. 2 సంవత్సరాలని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలలో, ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న పార్టీలలో జోష్ కనిపించట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంలో జోష్ కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు 2 ఏళ్ల పాలన, 2 ఏళ్ల మోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు పిలుపునిస్తే చాలా పెద్ద ఎత్తున బల ప్రదర్శనలు చేశారు చాలా నియోజకవర్గాల్లో. దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో భారీగా బల ప్రదర్శనలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో. ఇది గతంలో ఎప్పుడు లేనిది. ఈవెన్ మీకు ఒకసారి గుర్తు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చివరి 6 నెలలు, ఏడాది వరకు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉండేవి కాదు. చివరికి నారా లోకేష్ పాదయాత్రే ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వేదికైంది చాలా నియోజకవర్గాల్లో. సొంతంగా నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యులు ఈ స్థాయిలో కార్యక్రమాలు చేయడం అనేది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు చూడాల. బట్ అధికారం కోల్పోయిన 2 ఏళ్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100 నాయకులు 100కు పైగా నియోజకవర్గాల్లో సొంత బలంతో భారీగా ర్యాలీలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. ఈ బల ప్రదర్శనలు కేడర్లోను, నాయకత్వంలోనూ కాన్ఫిడెన్స్ ని పెంచాయి. కాన్ఫిడెన్స్ ని పెంచడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కొన్ని సెక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాయని భావిస్తున్న సెక్షన్స్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అయింది. అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ప్రధానంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు జగన్మోహన్ రెడ్డిని తమ దీర్ఘకాలిక శత్రువుగా భావిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కారణంగా అమరావతి నాశనం అయిపోయింది అంటూ భావిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 5 ఏళ్ల పాటు ఉద్యమాలు చేస్తూ వచ్చారు. అటువంటి అమరావతి రైతులు మాకు న్యాయం చేయండి అంటూ కూటమి సర్కారు వచ్చిన 2 ఏళ్లకే జగన్మోహన్ రెడ్డి గడప తొక్కారు. జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేయండి అంటూ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా కూటమికి నష్టం కలిగించే మాట. అమరావతికి మేము ఛాంపియన్, అమరావతి స్లోగన్ మాది అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళారనే ఒక క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చేస్తోంది. ఇది ఆత్మవంచన తరహాది. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో ఇంకా భూములు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ కారణంగా రోడ్లు వంకర టింకరగా వెళ్లాల్సి వస్తోంది అని. అమరావతికి సంబంధించిన ఛాంపియన్ అయితే ఇప్పటికే ఆ భూసేకరణ ఎందుకు చేయలేకపోయారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. ఆ స్థాయిలో అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు మీరు రోడ్డు వేస్తా ఉంటే మా భూములు ఇవ్వం అంటూ అట్లే భూములు అట్టి పెట్టుకున్నారు అంటే ప్రభుత్వం పేరు నమ్మకం లేకనే కదా. అమరావతి కోసం మొదటి విడత సేకరణ చేసి అక్కడేమీ చేయలేదు అనే ఇంప్రెషన్ ఉంది కాబట్టి 2వ విడత భూసేకరణకి రైతులు భూములు ఇవ్వట్లేదు అనేది వాస్తవం కదా. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగి ఉంటే, వాళ్ళు సంతోషంగా ఉండి ఉంటే, వాళ్ళకి గతంలో వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటే, లేదా గతంలో వాళ్ళు ఆశించిన లాభమైనా వాళ్ళకి దక్కి ఉంటే 2వ విడత భూసేకరణకి రైతులే పొలోమని క్యూ కట్టి వచ్చేవాళ్ళు కదా. 2వ విడత భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా 16,000 ఎకరాలు భూసేకరణ ప్రభుత్వం చేయలేకపోయింది అంటే కారణం ఏంటి? అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంది అని రాష్ట్రంలో ఉన్న పార్టీలు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కాదు, అమరావతి ప్రాంతానికి సంబంధించిన ప్రజలే భావిస్తున్నారని కదా. అమరావతిలో మొదటి విడత భూసేకరణకు భూములు ఇచ్చిన రైతులు హ్యాపీగా ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ పక్క గ్రామాలకు సంబంధించిన రైతులు ఎందుకు ఆందోళన చెందుతారు? వాళ్ళకి నష్టం జరిగింది, మాకు కూడా అదే నష్టం జరుగుతుందేమనే ఆందోళన వెళ్ళలో ఉంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం కదా. పైగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 5 ఏళ్లు ధర్నాలు చేసి ఆందోళన చేసి ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన గ్రామాలన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్వాంటేజ్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి కారణమైన అంశంగా చూడాలి. సో జగన్ మళ్ళీ వస్తాడు, జగన్ మాకు న్యాయం చేస్తాడు అనే ఒక భరోసా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో కూడా వచ్చింది, అక్కడ కూడా కనపడుతోంది అనేది అర్థమవుతోంది. అంతేకాదు డిఎస్సి, గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి వేయలేదు, మేము వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తామంటూ నారా లోకేష్ ఊరూరు తిరిగి చెప్పారు, కూటమి నాయకులు చెప్తూ వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వేసిన డిఎస్సిని రివైజ్డ్ డిఎస్సిగా వేసి 15,000 ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల్ని అమ్ముకున్నారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆ ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి నేరుగా విద్యాశాఖ మంత్రి కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కూటమికి సంబంధించిన నాయకులు కానీ డిఎస్సి అంశంలో ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. విద్యాశాఖ మంత్రి పర్టికులర్ ఈ అంశంపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి దీన్ని అడ్రస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారుల బృందం వచ్చి డిఎస్సిలో ఏం తప్పులు జరగలేదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
రాజకీయ పరంగా ఈ స్థాయిలో విమర్శల్ని ప్రభుత్వం ఎదుర్కొంటుంటే ప్రభుత్వం వైపు నుంచి రాజకీయ పరమైన కౌంటర్స్ ఎక్కడ ఉండట్లేదు, కనీసం క్లారిఫికేషన్స్ ఉండట్లేదు, అధికారులు క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు, డిఎస్సి వేయలేదనే వ్యతిరేకత అక్కడ బిఎడ్ డిఎడ్ చేసిన అభ్యర్థుల్లో ఉంది, వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో 2 ఏళ్లు గడిచేసరికి ఈ ప్రభుత్వం ఒక డిఎస్సి వేసామని చెప్తున్నప్పటికీ వాళ్ళంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగింది అని చెప్పుకునే పరిస్థితి రావడం కూడా కూటమికి నష్టం కలిగించే వార్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నిరుద్యోగుల్లో కాన్ఫిడెన్స్ పెంచింది. నిరుద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని న్యాయం చేయమని అడుగుతున్నారు అనేది కనపడుతోంది. సో ఈ 2 అంశాలు మాత్రమే కాదు, మిగతా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన ర్యాలీలకు ప్రజలు కదిలిన తీరు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతకు నిదర్శనంగా కనపడుతోంది. 2 ఏళ్ల పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలు ఒక పక్క చూసి, తిరుపతిలో కూటమి 2 ఏళ్ల సంబురాల సభని ఒక పక్కన చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎలా ఆలోచన చేస్తున్నారు అనేది ఒకసారి అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ లెక్కలేసుకున్న తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్లో కాన్ఫిడెన్స్ కనపడుతోంది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇంకా మారాలి, జగన్మోహన్ రెడ్డి ఇలా చేయాలి అలా చేయాలి అంటూ సలహాలు సూచనలు చెప్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనే ధీమాన్ని వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన ర్యాలీలు వల్ల కాన్ఫిడెన్స్ పెంచాయి. ఇటీవల వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తూ ఉండడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ ని మరింతగా పెంచుతోంది.